శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమాంబికానుగ్రహకటాక్షవలసిత్యర్థం. తులారాశి వారికి జూలై నెలలో ఏ విధమైనటువంటి స్థితిగతులు జరగబోతున్నాయి, ఏ విధంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గేటువంటి మార్గాలు కనబడుతున్నాయి అనే విషయాన్ని మనం చర్చల్లోకి తీసుకున్నట్లయితే కనుక, ముందుగా ఎవరెవరు తులారాశిలోకి విచ్చేస్తారు అనే విషయంలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్ర 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి విచ్చేస్తారు. తులారాశి వారికి జూలై నెలలో ఆర్థిక ఇబ్బందులు సగానికి పైగా తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది. వీరు రియల్ ఎస్టేట్లో కానీ లేదా ఎవరో ఇతర బంధువుల వల్ల కానీ ఒక స్మాల్ స్కేల్ వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి స్లీపింగ్ పార్ట్నర్గా వ్యవస్థ ఏర్పరచుకుని అప్పుల బాధ నుంచి కొంచెం తగ్గేటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ తులారాశి వారు జూలై నెలంతా కూడాను ఆర్థిక పరంగా చక్కటి ప్రణాళిక, ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటువంటి ఆలోచన, 1కి 2 ధనం ఎక్కడ లభిస్తుంది అనేటువంటి ఖచ్చితమైన ప్రణాళికలతోటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం జూలై 11 తర్వాత వీళ్ళ ఆలోచన ధోరణి మారుతుంది. దానివల్ల ఆర్థికంగా కొంచెం పర్వాలేదు అన్న మాట అనిపించుకుంటూ ఉంటారు. పైగా తులారాశిలో విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. అయినా సరే ఇంకా శ్రమపడాలి, ఇంకా చదువుకోవాలి అనేటువంటి ఆలోచనతో మాత్రం ఉంటారు. కానీ మీరు శ్రమించినంత ప్రజెంటేషన్ చేయలేక కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం విద్యార్థులకు కనబడుతోంది. రాజకీయ నాయకుల విషయానికి వస్తే గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. క్యాడరు మిమ్మల్ని పక్కన పెట్టినా సరే జనాల్లో మీ ఆదరణ 1కి 2 అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈ పని మీరే చేయగలరు అని జనం మిమ్మల్ని అధికంగా నమ్మేటువంటి అవకాశం ఎక్కువగా ఈ నెలలో గోచరిస్తోంది. ఇక సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి పాత బంధాల వల్ల అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ అవకాశము మీలో ఉన్న సృజనాత్మకను బయటపడుతుందే తప్ప గోల్డెన్ ఛాన్స్ వచ్చే అవకాశం లేదు. కానీ మీలో ఉన్న టాలెంట్ని అయితే మాత్రం మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, నేను చేయగలను, ఇంతమందిలో కూడా నేను నా యొక్క కళని ప్రదర్శించగలను అని మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఈ నెల ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. ఇక రైతుల విషయానికి వస్తే మొదటి 2 వారాలు కూడా కొంచెం ఇబ్బందిదాయకంగా ఉందండి. చివరి 2 వారాలు ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతోంది. వేసిన పంట దిగుబడి ఖచ్చితంగా సరిపోయేటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తోంది. తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే ఈ నెల రైట్ టైం అని చెప్పవచ్చు. అందులోనూ జూలై 17వ తారీఖు నుంచి 23 మధ్యలో మీరు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించినట్టయితే ఖచ్చితంగా ₹10 లాభాన్ని అయితే ఖచ్చితంగా చూడడం జరుగుతుంది. మీరు పెట్టిన పెట్టుబడులు ఎక్కడా కూడా నష్టం జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి మంచి సమయం అని చెప్పవచ్చు. వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నాం గురువుగారు అనుకున్న వారు మాత్రం పేపర్ వర్క్ చేయండి, స్లీపింగ్ పార్ట్నర్గా ఉండండి. ఇవి 2 కలిసి వస్తాయి తప్ప ప్రత్యక్షంగా వ్యాపారం చేయడానికి పనికిరాదు. ఒకవేళ వ్యాపారం చెయ్యాలి అని దృఢ సంకల్పం ఉంటే ఖచ్చితంగా స్టీలుకు సంబంధించి కానీ, మీడియాకు సంబంధించి కానీ, అదేవిధంగా ఆహార పదార్థాలకు సంబంధించి కానీ ఈ 3 కూడా అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. తులారాశిలో ఉన్నటువంటి వారి భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటివి కొంచెం తగ్గుతాయి. గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. తాత ముత్తాత నుంచి లభించేటువంటి కోర్టు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గేటువంటి అవకాశం, మీదే జయకేతనం ఎగరవేసేటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటాయి. శత్రువులు కూడా మిత్రులు అయ్యేటువంటి అవకాశం ఈ నెలలో కనబడుతోంది. స్థిరమైనటువంటి ఆస్తులు, పొలాలు కొనేటువంటి అవకాశానికి భయాన మాత్రం ఈ నెలలో ఖచ్చితంగా ఇస్తున్నారు. మీరు ఈ నెలలో అనుకోకుండా మీ కళను నెరవేర్చుకోవడానికి వేరే వాళ్ళు వదులుకున్నటువంటి ప్రాపర్టీ మీరు తీసుకోవడం జరుగుతుంది. వారు పెట్టుబడి పెడతారు, వారికి డబ్బులు అందవు. సరే అదేదో నువ్వే తీసేసుకో, నాకు తర్వాత ఇద్దీగానేటువంటి మాట చెప్తారు. ఈ విధంగా తులారాశి వారికి కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఏర్పడుతోంది. పైగా ఈ తులారాశిలో వారు ఆడవారి విషయానికి వస్తే కనుక
గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. ఎప్పుడూ చూడనటువంటి కొత్త శివాలయాన్ని మీరు దర్శించేటువంటి అవకాశం ఈ నెలలో ఎక్కువగా గోచరిస్తోంది. అంతేకాకుండా తులారాశిలో ఉన్నటువంటి వారికి ఆడవారు విలువైనటువంటి వస్తువులు మీరు ఇంతకుముందు ఏదైతే కోల్పోయారో అవి దక్కేటువంటి అవకాశం ఏర్పడుతోంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో 2వ వారంలో మీకు సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రసవానికి ఉన్నటువంటి వారికి మాత్రం పుత్రికా సంతానం ఎక్కువ అవకాశం, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. శిశువు జననంలో కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటిని ఒకసారి ఆలోచించి డాక్టర్ గారి సంప్రదింపుల్లో మాత్రమే మీరు ఆ శిశువుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అంతా చేయించండి. ఇక వివాహం వివాహం చేద్దాం అనుకుంటున్నటువంటి వారు పడమట ఉత్తర దిక్కుగా ప్రయాణాలు చేసి అటువైపు ఉన్నటువంటి సంబంధాలు మాత్రం ఎంచుకోండి, కలిసి వచ్చేటువంటి సూచన. మిగిలిన 2 దిక్కుల వైపు వారు కూడా మిమ్మల్ని మోసపూరితం చేసేటువంటి వాళ్ళే ఎక్కువ వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వివాహాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఈ తులారాశి వారు ఇప్పటి వరకు మనం గోచార రీత్యా మాత్రమే ఫలితాలు తెలియజేశాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్తాను. ఒకవేళ మీకు అవి తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఇక ఈ తులారాశిలో ఉన్నటువంటి వారి నిరుద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది 2వ వారంలో సెలెక్ట్ అవుతారు. ఆఫర్ లెటర్ అనేటువంటిది పై నెలలో వస్తుంది తప్ప ఈ నెలలో ఆఫర్ లెటర్ రాదు. కానీ ఉద్యోగ భరోసా మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతోంది. ప్రమోషన్ల కోసం చూసే వాళ్ళకి ప్రమోషన్లు ఆగిపోతాయి. ఈ నెలలో ప్రమోషన్లు అయ్యే అవకాశం లేదు. తులారాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా పక్కటి ఎముకలు, వెన్నునాడులు మాత్రం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ప్రయాణాల విషయంలో జూలై 19వ తారీఖు నుంచి 23 మధ్య వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యలో మీకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతోంది. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఈ తులారాశి వారి నెలంతా కూడాను ప్రతిరోజు హనుమత్ ప్రదక్షిణ చేయండి, హనుమత్ దేవాలయ దర్శనం చేయండి. ఒకవేళ దగ్గరలో హనుమత్ దేవాలయం లేకపోతే సింధూరంలో కాస్త తేనె వేసి శ్రీరామదూతాయ నమః అని అడ్డంగా ధరించండి. హనుమాన్ చాలీసా చదవడం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రోజుకి 2 పర్యాయాలు హనుమత్ చాలీసా పఠనం చేసుకుని 2 అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించి వాటిని మీరు భుజించండి. సర్వము సుఖమైనటువంటి వ్యవస్థతో మీ యొక్క ఆర్థిక స్థితి, ఆరోగ్య స్థితి, అంతేకాకుండా మీకు జరిగేటువంటి ప్రమాదాల నుంచి కాస్త ఊరట కలుగుతుంది. అయితే ఈ తులారాశి వారు మీ యొక్క జీవితంలో ఇంత ముందు విడిచిపెట్టినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధీకరణ అవుతాయి. వాటి వల్ల లేనిపోని సమస్యలు కొనిదిచ్చుకుంటుంటారు. ఈ సమస్యల వల్ల అనవసరంగా నేను పాత బంధాన్ని మేలుకొల్పానా అని మీలో మీరే మదన పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి తులారాశి వారు ప్రతి నిత్యము కూడా హనుమత్ చాలీసా కానీ శ్రీరామదూతాయ నమః అనుకోవడం కానీ చాలా శ్రేష్టము. స్ఫటికమాలను ధరించండి, క్షేమదాయకంగా ఉంటుంది. శనివారం కానీ లేదా గురువారం కానీ ఈ 2 రోజులు ఏకభుక్తం అంటే ఒక పూట మాత్రం భోజనం చేయడం అత్యంత శ్రేయస్కరమైన విషయంగా చెప్పవచ్చు. సర్వము శ్రీ హనుమత్ కటాక్షం కలుగును గాక.